హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ 11. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపైతే పండగ ఉంది. ఈరోజు అయితే మనం అనుకోకుండా ఈ వినాయక బొమ్మను కూర్చోబెట్టాలని అనుకున్నాము. ఇప్పుడైతే టైము 2 అయితే అవుతుంది. 2 కాడ అనుకున్నాము, చందాలన్నీ కలెక్ట్ చేసుకున్నాము. అదంతా చిన్న తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా అంతా చూపిస్తాము. అన్నీ ఎవరెవరు ఇచ్చినారో అట్లా చెప్పే కదా అని, అది మాత్రం ఎంతెంత రాసినారో అది అట్లా చూపిస్తాము. మేమైతే బొమ్మను బుక్ చేయలే ఆడ. పెద్ద సమస్య వచ్చి పడిందే. టెంట్ అయితే కట్టేసుకొని ఈవినింగ్ సాయంత్రం అయితే పోయి బొమ్మను బుక్ చేసుకొని డైరెక్ట్ నైట్ అయితే వచ్చేసి, ఈరోజు వచ్చేసి ట్యూస్డే, డేట్ వచ్చేసి 26. ఇప్పుడైతే లేట్ చేయకుండా అక్కడ పోయి కొట్టం పనులు అవన్నీ చూసుకొని, అంటే టెంట్ వేయాలి కదా, అవన్నీ చూసుకొని బొమ్మను అయితే బుక్ చేసి వచ్చాకైతే పోదాం. లేట్ చేయకుండా బొమ్మను ఆడికి వెళ్ళిపోదాం. కొట్టం కట్టేసరికి అంతా క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను, మా గేర్లో ఎట్లా ఎట్లా జరుగుతుంది అనేది. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. లెట్స్ గో టు ద న్యూ వీడియో. గాయస్, మనమైతే ఇప్పుడు కట్లు తీసుకున్నాకైతే వచ్చేసినాం. మనమైతే బాడీకి కట్లు తీసుకుంటున్నాం. కట్ వచ్చేసి బాడీకి 100 రూపాయలు అంట. 3 డేస్ వాడుకునేకి కట్లు అయితే తెచ్చేసుకొని గుంతలతో ఏదైతే స్టార్ట్ చేసినాం. ఇదైపోతేనే కట్లు పూంచేది. గాయస్, ఇప్పుడే కట్లు పూంచుకునేది అయితే అయిపోయింది. ఇంకా మొత్తం కట్టమంట కట్టేసుకున్నాం. మనకైతే ఇసుకైతే ఒక డాక్టర్ అయితే మాట్లాడినాం. ఇసుకైతే తోలుతున్నాం. Never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold. I'm alone, I'm alright. It's so cold. మనకైతే 10th అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెమే రెడీ అయింది, ఇంకా సైడ్ గంట కట్టాల. మనమైతే ఇప్పుడు చిన్న డబ్బులు అయితే ఎంచుకుంటున్నాం. మళ్ళీ సర్కిల్కి అక్కడ పోయినప్పుడు తేడా రాకూడదు కదా, అందుకే అంతా ఎంత అయిందో కౌంటింగ్ చూసుకొని ఆడంతా ఓ బుక్లో అయితే రాసుకుంటున్నాం నీట్గా. మనకైతే 10th ఇచ్చిండే వాళ్ళంతా ఇది. మనమైతే 10th అయితే కట్టేసుకున్నాం. మన బండగానే పెట్టేసాం. వినాయకుడు కూర్చోబెట్టే పీట ముగ్గు వేసేసినారు అక్కోళ్ళు. ఇప్పుడైతే 10th అయితే చూసుకోండి ఒకసారి. ఇదే మన 10th అయితే. దీనికి కరెంట్ కూడా తీసుకున్నాం మనము. ఇది ప్లగ్ బాక్స్. ఎవరు అడిగాడు రా నిన్ను? మనకైతే 10th అవుట్లుక్ అయితే ఇది. మనకైతే 10th అయితే పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడైతే వినాయకుడిని చూసేకైతే పోదాం. ఇప్పుడైతే బయలుదేరినాం. మనకు రోడ్లో అప్పుడే వినాయకులు అన్నీ తీసుకుపోతున్నారు. ఎందుకంటే పండగ రేపే కాబట్టి రేపు పొద్దున్నే ఇంకా అంతా కూర్చోబెడతారు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. అంతా బొమ్మలు అంతా ఈరోజు ఎత్తపోతున్నారు. ఎక్కువ మంది ట్యూస్డే నైటే ఎత్తపోతున్నారు. కొంతమంది అయితే మగానికి కట్టకపోవటం తీసుకుపోతున్నారు. మళ్ళీ టైం అయిపోతుంది, పొద్దున్న అయితే కూర్చోబెట్టాల. ఇప్పుడు మన పోయి బొమ్మలు చూసి మనకు సరిపోయేది తెచ్చుకున్నాం.
50,000 పైన లేవా ఇది గైస్ మనకైతే ఇక్కడ బొమ్మలు అన్నీ ఉన్నాయి కానీ రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. బొమ్మలు ఏమో బాగున్నాయి, బుక్ కాలేకుండా అయితే. మనమైతే ఇప్పుడు మన పిల్లగాయం దగ్గరికి అయితే పోదాం. అందరము పిల్లలు అందరము వచ్చేసినాం ఆటోలో. ఇక్కడ చేసినారు కదా ఈ ఆటోలు అన్నీ వేసే బొమ్మలు. గైస్ మేమైతే ఇప్పుడు ఇంకో షాట్కి అయితే వచ్చేసాం. అక్కడైతే మనకి రేట్లు అయితే సరిపోలేదు. తిన్న బొమ్మే 20,000 ఏమో చెప్తున్నారు. ఇక్కడైతే వచ్చేసాం. ఇక్కడైతే చూద్దాం మనకు సరిపోతుందో సరిపోదు. ఇక్కడ ఉన్న బొమ్మలు చాలానే మిగిలిపోయినాయి. మన అదృష్టం బాండి ఒకటి చెప్పితే మేలే మంచిది. గైస్ మనమైతే మనకు అక్కడ ఉన్న మంచివి అయితే చెక్కాల. మంచిగా ఉన్నాయి కానీ రేట్ ఎక్కువ చెప్తారు. మూసాటికి అయితే వచ్చినాం. గైస్ మనకైతే అక్కడ బొమ్మలు చిక్కలే, చాలా కష్టం అవుతుంది బొమ్మలు చిక్కేది. అందుకే మేము రేపు ఎట్లా పూజ జగ్గాలి కావాలా, దానికోసం సరుకుల కోసం అయితే వచ్చినాం. ఇక్కడ వచ్చే దారిలో కుక్క పిల్లలు అయితే చాలా క్యూట్గా కనిపించినాయి మాకైతే. గైస్ మన వాళ్ళు అయితే బొమ్మను అయితే తీసుకొస్తున్నారు చూడండి. బొమ్మలే లేవు బాబు, పైసలు. గైస్ ఇప్పుడే మన బొమ్మను అయితే టెంట్ కాడికి అయితే తీసుకొచ్చేసాము. నేనేం పోలే బొమ్మ ఎత్తకొచ్చేకి, కానీ ఇక్కడ ఉన్నాను. మేమైతే సరుకులు వెంటమని చెప్పినాం కదా. బొమ్మను అయితే జాగ్రత్త లోపల పెడతాం. ఫేస్ అయితే ఈరోజు రివీల్ చేయం కానీ నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాం ఫేస్. ఇంకా డెకరేషన్ చేసేది కొత్తంలో చాలా ఉంది. అదంతా చేసినాక రేపట్లే నెక్స్ట్ వీడియోలో అదంతా చూసుకోవచ్చు మీరు. అంతా లోపల ఎట్లా డెకరేట్ చేసాము, వినాయకుడు ఎట్లుంది అనేది. గైస్ చూసినారు కదా, ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.